మను సింఘి రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ భేటీలో తీర్మానం చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘిని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘి ఇవాళ 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘిని మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని 15 సంస్థల కార్యకలాపాలను ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మరో 7 సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. శ్రీ సిటీలో పలు కంపెనీల భూమి పూజ, ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మొత్తం 900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 ప్రముఖ కంపెనీలతో అక్కడే ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కోల్కతా జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసును సుమోటిగా స్వీకరించింది సుప్రీంకోర్టు. మంగళవారం విచారణ చేపట్టనుంది సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో 4గురిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు కుమారి, సత్యదేవిలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన దాడులు, వారు తీసుకున్న చర్యల పూర్తి డేటా తమ దగ్గర ఉందని స్పష్టం చేశారు సీతక్క. కావాలంటే కేటీఆర్ కు డేటా మొత్తం ఇస్తాం, ఒకసారి పరిశీలించుకోవాలని అన్నారామె. కేంద్ర మంత్రిత్వ శాఖ ఎన్సీఆర్బీ ఇచ్చిన డేటాను రిలీజ్ చేశారు మంత్రి సీతక్క. అందులో పేర్కొన్న గణాంకాలను అంకెలతో సహా వెల్లడించి కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారామె. కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ లోని ఎలక్ట్రిక్ పవర్ హౌస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దాంతో మంటలు చెలరేగాయి. ఆ అగ్ని ప్రమాదంలో పెద్ద మొత్తంలో రాగి అగ్నికి ఆహుతైంది. స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ హఠాన్ మరణం చెందారు. రాకేష్ పాల్ చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన కోసం ఐఎన్ఎస్ అడియార్లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో ఆయనను హుటాహుటిన చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో భారత్ అలర్ట్ అయింది. వ్యాధి వ్యాప్తి నివారణ సంసిద్ధతపై ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు దేశంలో మంకీపాక్స్ కేసు నమోదు కాలేదని, భారీ స్థాయిలో వ్యాప్తి చెందే ముంపు తక్కువేనని అంచనా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నందునే ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందన్నారు. అయితే బీజేపీలో చేరికపై స్పష్టత ఇవ్వనప్పటికీ తన ముందు 3 మార్గాలున్నాయంటూ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రతి పౌర్ణమికి చంద్రుడు నిండుగా కనిపిస్తాడు. కానీ ఈసారి మాత్రం కాస్త అద్భుతంగా జరగనుంది. ఈ సంవత్సరంలో మొదటి సూపర్ బ్లూ మూన్ రేపే రాబోతోంది. సూపర్ మూన్లు సాధారణంగా సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు కనిపిస్తుంటాయి. ఈ ఆగస్టు నెలలో సూపర్ మూన్, బ్లూ మూన్ కనిపించనున్నాయి. ఇది దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరిగే ఘటన కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.